హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేమంటే హుండీల్లో ల్యాక్స్లు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అనే చూడబోతున్నాము. టిప్స్ ట్రిక్స్ అనుకోండి. ఇది మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. టైటిల్ ముందు వెనక అలా ఉండొచ్చు. దాన్ని చూసి మీరు ఏముంటుందిలే అని చూడకుండా వదిలేయకండి, చూడండి. చాలా వీడియోస్ టైటిల్స్ లేకుండా మ్యాటర్ మంచిగా ఉంది, టైటిల్ బాగోలేకపోవడం వల్ల ఓపెన్ చేయరు. నాకు చాలా జరిగినాయండి అలా. అందుకని చూడండి, మీకు మంచి వీడియోలు పెట్టాలని నేను ట్రై చేస్తాను. లోపల మ్యాటర్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది. అందుకని వీడియోస్ని ఓపెన్ చేసి చూడండి, సరేనా? ఈరోజు ఏమంటే నేను మీ అందరిని అడిగాను కదా 10,000 అయితే చూడాలని. అలానే 10,000 మంది అయ్యారండి. నేను సాటర్డే ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పలేదు. ఆ వీడియో వచ్చి నేను థర్స్డేనే చేసి పెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను కదా థర్స్డే అని. అప్పుడు ఏమైందంటే ఇలా చెప్పాను. తర్వాత మరుసటి రోజు కొంచెం సేపటికొన్న 10,000 మంది అయిపోయారండి. మరుసటి రోజు ఫ్రైడేకి అయిపోయారు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతుందంటే మీ వల్లనేనండి. ఇది కొంతమందికి 10,000 కదా అనుకోవచ్చు. అయితే నాకు చాలా ఏం చెప్పాలి, ప్రత్యేకత ఉందండి అందులో. 10,000 అంటే నాకు అది చాలా విలువైంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఒక్క సబ్స్క్రైబర్ రారా, మనకి ఒక్క కమెంట్ రాదా అని చాలా వెయిట్ చేశానండి. 1 మంత్ అవుతుంది వీడియోస్ పెట్టి, అయినా కూడా ఒక్క సబ్స్క్రైబర్ రాలా. నేనేమనుకున్నానంటే వీడియో తీసి పెట్టేస్తే అది వెళ్తుంది, అందరు చూస్తారు అలా అనుకున్నాను. కానీ తెలియదు, దానికి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి, అలానే మానిటైజేషన్ అవ్వాలి. ఇన్ని ప్రాసెస్ ఉంది. మానిటైజేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది డాలర్స్ పడడం అనేది. 0 నుంచి పడుతూ ఉంటుంది. అది కొంతమందికి స్పీడ్గా వస్తుంది, కొంతమందికి లేట్ అయ్యిద్ది. నాకు 1 year పట్టింది. 1 year కాదులేండి, 5 months 6 months పట్టింది డాలర్ రావడానికి, $100 అవడానికి. ఇది మానిటైజేషన్ అవ్వడానికి ఒక 7-8 months పట్టింది. తర్వాత అది దగ్గర 1.5 year పైన పట్టిందండి. అలానే అసలు ఏమీ తెలియదు, ఏదో వీడియో తీసి పెడితే వస్తుంది అని చెప్పేసి అలానే చూసాము. తెలియకుండా స్టార్ట్ చేసామండి యూట్యూబ్ జర్నీ అనేది. అన్నీ తెలుసుకొని చేస్తారు, మాకు తెలియకుండానే చేసాము. ఆ తర్వాత ప్రతిరోజు చూసేవాళ్ళం, ఒక సబ్స్క్రైబర్ వస్తారా అని. రానే లేదు. ఏంటబ్బా వ్యూస్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు 1 month తర్వాత ఒక కమెంట్ వచ్చింది. ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. వాళ్ళు వచ్చి కేరళ వాళ్ళండి. తను ఒక యూట్యూబరు, లేడీనే. తను కమెంట్ పెట్టారు. అప్పుడు నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని. చూసి మీ వీడియోస్ బాగున్నాయి, నేను చూశాను, నాకు చేసుకొని తినాలనిపిస్తుంది, చాలా బాగున్నాయి అని చెప్పేసి తను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఇలా పెట్టారండి పొగుడుతూ. తనే ఫస్ట్ సబ్స్క్రైబరు. అప్పుడు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక కమెంట్ వచ్చింది, ఒక సబ్స్క్రైబర్ వచ్చారని. ఇలా మెల్లమెల్లగా ఒకళ్ళు ఇద్దరు అట్లా స్లోగా వచ్చారనమాట. తర్వాత 1000 దగ్గర 999 అయింది, 1000 రాలేదు. తర్వాత నేను అడిగానని ఒక పాప చేసుకుంది. అప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అలానే ఇప్పుడు 10,000 అవడానికి కొంతమందే ఉన్నారు. అప్పుడు అలా ఉందన్నమాట. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేశారు. తన పేరు నాగమణి అండి. తనేమంటే ఇంకా కొంచెమే ఉంది కదా, చెప్తే అమ్మ అనే పిలుస్తుంది, అమ్మకు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి తొందరగా చేసుకోండి 10,000 మంది అవుతారు అని తెలిసిన వాళ్ళందరికీ రికమెండ్ చేసి 10,000 ఇంకా క్విక్గా, నేను 1 or 2 days అయిద్దిలే అనుకున్నాను. అయితే క్విక్గా అంతకంటే ముందే మనం ఎదురు చూసిన దానికంటే ముందే 10,000 మంది వచ్చేసారండి. నాగమణి హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను ఈ 10,000 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి, ఒక్కొక్కరికి పేరు పేరున. ఇందులో కొంతమంది పేర్లు తెలియదు, కొంతమంది తెలుసు, కాబట్టి అందరికీ చెప్పుకుంటున్నా. కొంతమంది అయితే నా స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే నేను ఇంత దూరం కూడా రాలేనండి. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ కదా, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్, ప్రతి ఇంట్లో ఒక యూట్యూబర్ ఉన్నారు, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు.
ఇలాంటి కాంపిటీషన్లో నా ఛానల్ ఇంతవరకు రీచ్ అయిందంటే పర్వాలా, వ్యూస్ లేవు కానీ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సెలబ్రేషన్స్ ఏం చెయ్యలేదండి. మేము గుడికి వెళ్తాం ఎప్పుడు, అలానే గుడికి వెళ్ళేసి వచ్చాము సాటర్డే. సెలబ్రేషన్ ఏం చేసుకోవాలా, నేను అనుకున్నది ఒకటి ఉంది, అది జరిగిన రోజున మీ అందరి సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటా. అలానే యూట్యూబ్ వాళ్ళు కూడా పంపించారు. 10,000 సబ్స్క్రైబర్స్ అనుకోకండి, 10,000 మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తీసుకోవాలని పంపించారు. వాళ్ళు కూడా పెట్టారు, పార్టీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఇంతమంది వచ్చారని. తొందరలో చేసుకుందాం నేను ఒకటి అనుకున్నా, రీచ్ అవ్వగానే చేసుకుందామండి. అలానే ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, దయచేసి వీడియోస్ చూడండి. వ్యూస్ కొంచెం మంచిగా వస్తేనే, ఇప్పుడు మనకి ఎంత సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది ఉన్నా కూడా వ్యూస్ లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. చూడండి, మంచి మంచి వీడియోసే పెడతాను. ఇప్పుడు ఇంకా నాకు బాధ్యత అనేది పెరిగింది, ఇంకా మంచి కంటెంట్గా పెట్టాలి, మీ అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను ఆలోచించి రెడీ చేసి మీకు పెడతాను. తప్పకుండా చూసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, సరేనా? అందరికీ మరొకసారి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఈ వీడియోని చూడండి, మీ అందరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఏమంటే హుండీలో ల్యాక్స్లో ఎలాంటివి చేస్తారు అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఈ హుండీని ఇలాంటి పెద్ద హుండీ పెట్టుకోండి. ఇలాంటి పెద్ద హుండీ పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఇది చూడడానికి ఇంతే ఉంది, ఇందులో ఏం పడుతుంది అనుకుంటారు మీరు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఈ హుండీనే నేను యూజ్ చేసా. ఇందులో 70,000 పైనే చేరిందండి. కాయిన్స్ అన్నీ తీసేసి, మనం కాయిన్స్ వేసినా కూడా కాయిన్స్ అన్నీ తీసేసి దాన్ని 500గా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ స్పేస్ పట్టిద్ది. కాయిన్స్ ఎక్కువ వేసామనుకోండి, స్పేస్ తగ్గిపోయిద్ది, అప్పుడు మనీ అనేది పట్టదు. అందువలన మీరు 500 అలా వేసుకున్నారంటే మీకు చక్కగా బోల్డ్ అమౌంట్ పట్టిద్దండి. ఇలాంటిది కావాలంటే ఇంకోటి కూడా కొనిపెట్టుకోండి. ఇప్పుడు మీరు మనసులో గోల్ ఫిక్స్ అవ్వండి, మనం ఎలా అయినా సరే ఇంత అమౌంట్ దాచిపెట్టాలి. అది lakh పైనే ఉండాలి, 1 lakh కింద ఉండకూడదు అనమాట. ఎలా అయినా మనం ఇంత టైం లోపల మనం దాచిపెట్టాలని మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీ అయిపోయిద్ది, కష్టం ఉండదు. ఇప్పుడు మీరు ఒక గోల్ని ఫిక్స్ చేసుకున్నారు, 1 lakh అన్న దాచిపెట్టాలని, అదే మిమ్మల్ని నడిపిస్తుంది ఆ గోలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ హుండీని వచ్చి ఎక్కడో దాచిపెట్టుకోకూడదు, అలానే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, సేఫ్గా ఉండాలి. అది మన కళ్ళల్లో పడుతూ ఉండాలి. ప్రతిరోజు మనం చూసామనుకోండి, మన కంట్లో పడాలి. రోజు పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు దేవుడి గదిలో పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు మీరు అక్కడికి వస్తారు పూజ చేయడానికి, అప్పుడు మీకు గుర్తు వస్తుంది, మన అమౌంట్ వేయాలని వేస్తారు. అందుకని మన కళ్ళల్లో కనిపించే ప్లేస్లో, సేఫ్టీగా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నట్లయితే ఓపెన్ చేయకూడదు. ఇది వచ్చి ఓపెన్ హుండీ, చూడండి, ఇలా ఉండకూడదు, అందరూ కంట్రోల్లో ఉండరు. అందుకని క్లోజ్గా ఉన్న హుండీ తెచ్చుకొని అందులో ప్రతిరోజు మనీ వేస్తూ రండి. ఇదొక టిప్. కొన్ని టిప్స్ చెప్తాను, అలాంటి ట్రిక్స్ చెప్తాను అన్నాను కదా, ఇదొక టిప్. తర్వాత వచ్చేసి ఇలా ఉన్నట్లయితే ప్రతిరోజు మనం కంపల్సరీ వేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఏమైందంటే, హుండీ కొనుక్కున్నాం, సేవింగ్స్ చెయ్యాలి. అప్పుడైతే మనకు భలే ఇదిగా ఉంటుంది. ఎలా అయినా వెళ్ళి మార్కెట్కో ఎక్కడో షాప్స్కో వెళ్ళి ఒక హుండీ తెచ్చుకోవాలని కూర్చోం. సేవింగ్స్ చేయాలనుకున్నాం కదా, అందుకని వెళ్తాం, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కొని తెచ్చిపెట్టుకొని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఒక 1 వీక్ వేస్తాం, మనీ కరెక్ట్గా వేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏమైంది, 1 వీక్ అవ్వగానే కొంచెం సోమరితనం వచ్చేసిద్ది. వేయొచ్చులే, చూసుకోవచ్చులే అనేసి మనం అనుకున్నట్లయితే థౌజండ్స్ కూడా మనం వలన సేవ్ చేయలేము. ల్యాక్స్ అనుకున్నాం కదా, 1 lakh అన్నా అనుకున్నాం కదా, 1000 రూపీస్ కూడా మనం సేవ్ చేయలేము. అందువల్ల మనం ఏం చేయాలి, ప్రతిరోజు ఇది ఒక 15 days ఇలా కంటిన్యూగా వేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా అది మీకు అలవాటుగా మారిపోయింది, ఒక హ్యాబిట్గా అయిపోతుంది. ఒక టైం పెట్టుకుంటారు, ఈ టైం లోపల మనం ఇంత అమౌంట్ వేయాలని, కంపల్సరీ వేసేస్తారు మీరు ఆ రోజు ఆ అమౌంట్ని. అలా పెట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా సేవింగ్స్ చేస్తే మనీ అనేది చేరదు, ప్రతిరోజు కంపల్సరీ వెయ్యాలి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు చేంజ్ ఉందనుకోండి, చేంజ్కి ఒక హుండీ పెట్టుకోండి. 2 హుండీలోనే 1 lakh మీరు సేవ్ చేయబోతున్నారు. ఇది వచ్చి నోట్లకి. ఇంకోటి పెట్టుకోండి చేంజ్ వేయడానికి. చేంజ్ అంటే ఏంటి, 1 రూపీ 2 రూపీ ఇవన్నీ వేయడం కాదు. 1 రూపీ 2 రూపీ వేస్తే పెద్ద అమౌంట్ రాదు.
10 రూపీస్, ఇప్పుడు 20 రూపీస్ కూడా వస్తున్నాయి మనకి. 20 ఇలా పెద్ద అమౌంట్ 5 రూపీస్ కూడా పెట్టుకోండి. ఆ రోజు మీకు ఎన్ని కాయిన్స్ దొరికినాయో, అన్ని ఖర్చులు పోగా ఎన్ని దొరికినాయో, 20 దొరికిందా, 30 దొరికిందా, ఎంత దొరికితే అంత ఆ హుండీలో వేస్తూ ఉండండి. సరేనా? ఇప్పుడు 20 రూపీస్ అనుకోండి, ప్రతిరోజు మీరు చేంజ్ అందులో వేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది 1 మంత్కి 600 మన కళ్ళకు తెలియకుండా అయ్యిద్ది కదా. అదే 1 ఇయర్కి ఎంత అయింది, 7000 పైనే అయ్యిద్ది. అలా వేస్తూ ఉండండి. అదే 30 రూపీస్ అయితే తెలియదు, ఎంత దొరికిద్దో అంత అందులో వేయండి. ఈరోజు మీ ఇంట్లో ఒక 100 రూపీస్ ఇచ్చారు, కూరగాయలు కొనుక్కోండి, ఏదో కొనుక్కోండి అని 100 రూపీస్ ఇచ్చారు. అందులో మీరు ఏం ఫిక్స్ అవ్వాలంటే, ఇందులో అట్లీస్ట్ మనం 20 రూపీస్ అన్న ఇందులో వేయాలని చెప్పేసి 80 రూపీస్ లోపలే మీ ఖర్చులన్నీ ముగించుకొని, వీలైతే ఇంకా తక్కువ కూడా 70, 75 అట్లా 70, 30 రూపీస్ వేయండి. లేకపోతే కష్టం అనుకుంటే 80 రూపీస్ కొనుక్కొని 20 రూపీస్ మీరు అందులో వేయాలి. ఇలా ఇచ్చే ఖర్చుల్లో నుంచి ప్రతిరోజు మనం ఒక అమౌంట్ని ఇన్ని విధాలుగా సేవింగ్స్ చేయొచ్చు అని చెబుతున్నాం. చేంజ్ దొరికితే అది వేస్తున్నాం, లేదా 100 రూపీస్ ఇచ్చారా అది విడిగా ఇంత అమౌంట్ వేయాలని ఫిక్స్ అయ్యి అది తీసుకొచ్చి వేసేసేయండి. ఇలా చేయొచ్చు. ఆ తర్వాత వచ్చి ఇంకేం చేయాలంటే, మనం ఇప్పుడు గ్రాసరీస్ లిస్ట్ అన్నీ వేస్తాం కదా, అప్పుడు ఇప్పుడు మీ చేతికి ఒక 6000 రూపీస్ ఇచ్చారు, లేకపోతే 5000 ఇచ్చారు, ఈ మంత్ ఇందులో ముగించుకోవాలి అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే 5000కి వెయ్యకూడదు, వేయకుండా చూసి జాగ్రత్తగా వేసుకొని ఆల్రెడీ ఉన్న ఆ వస్తువులు చూసుకొని దాన్ని తగ్గించుకొని వేయడం వలన మీకు ఒక మంచి అమౌంట్ సేవ్ అయింది. ఉన్న ఈ వస్తువులు మనం చూడం, కిచెన్లోకి వెళ్ళి ఎప్పుడు వేసే లిస్టే వేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ చెప్పాను ఉన్నా కూడా మళ్ళీ చెబుతున్నా, ఎప్పుడు వేసే అలాగనే అదే లిస్ట్ పెట్టుకొని మళ్ళీ ఇస్తూ ఉంటారు చాలామంది. అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి మనీ సేవ్ అవ్వదు, మన దగ్గర వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత కావాలి అంతవరకు తెచ్చుకున్నట్లయితే దాంట్లో మీకు 5000 అనుకున్నారు కదా, 1500 కూడా మీకు మిగులుతుంది. అది తీసుకొచ్చి హుండీలో వేయండి. అలానే మనం ఇప్పుడు ఏమన్నా కొనటానికి లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు మనకు 1000 రూపీస్ ఇచ్చారు, ఆ 1000 రూపీస్ని మనం ఖాళీ చేయకూడదు. చేయకుండా మన హుండీ మనల్ని ఎదురు చూస్తూ ఉంది, మనం 1 lakh సేవ్ చేయాలని గోల్ ఫిక్స్ అయ్యాం. ఎలా పడితే అలా మర అని ఖర్చు పెడితే మనం ఎలా సేవ్ చేస్తాం అని మైండ్లో పెట్టుకొని, మీ హస్బెండ్ ఇచ్చిన 1000 రూపీస్లో మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఎలా అయినా సరే ఇందులో 200, 300 మనం సేవ్ చేద్దామని చెప్పి వెయ్యండి. అలానే బట్టల విషయంలో కూడా, లేకపోతే ఇంకే విషయాలైనా సరే చూసి కరెక్ట్గా తెచ్చుకొని ఇంతలోనే మనం తెచ్చుకోవాలి. 1000 ఇచ్చారా, ఒక 600 తెచ్చుకుందాం, 400 సేవ్ చేసుకుందాం చాలు, 600లో శారీ చాలు బాగానే ఉంటుంది అని చెప్పి అలా చేసినట్లయితే, ప్రతి దాంట్లో మనం ఇలా చూసి చూసి జాగ్రత్త చేసినట్లయితే మనకు ఒక మంచి అమౌంట్ దొరికిద్ది. అది తీసుకొచ్చి హుండీలో వేయాలి. మరి ఎలా వస్తుంది మనీ చెప్పండి? కొంతమంది అంటారు, ఏమండి మీరు కూర్చొని బాగా చెప్తారు కబుర్లు, సేవింగ్స్ చేయండి అని. మాకు సంపాదన ఉంటే కదండి మేము సేవింగ్స్ చేయడానికి, మాకు సంపాదన లేదు, దానికే దారి తెలియట్లేదు, మేము ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళకి నెక్స్ట్ వీడియో వచ్చింది, సూపర్ వీడియో చూడండి. ఎలా ఒక లేడీ గమ్మున ఇంట్లోనే ఉండేది కూర్చొని, ఆవిడ ఎలా ఇప్పుడు ల్యాక్స్లో సంపాదిస్తున్నారు, ఏం చేశారు, ఇది మీకు యూజ్ అయిద్ది పద్ధతి అంటే తప్పకుండా యూజ్ అయిద్ది అందరికీ. అందుకని తప్పకుండా నెక్స్ట్ వీడియో మిస్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు ఒక ఉపాధిని కల్పిస్తుంది, మీకు ఒక దారిని చూపిస్తుంది సంపాదించుకోవడానికి ఆ వీడియో. సరేనా? చూడండి. అలా మనం కూర్చొనే ఉంటే ఎలా అమౌంట్ వస్తుంది? రాదు, ఏమైనా చెయ్యాలి, చేస్తేనే వచ్చిద్ది. సరేనా? నేను వచ్చి సేవింగ్స్ చేయడానికి మాత్రమే చెప్తానండి, ఇది వచ్చి అదే ఛానల్, దాని గురించే చెప్తాను, అదే వీడియోసే వస్తాయి, మళ్ళీ 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 సేవింగ్స్ గురించే వస్తాయి, అయితే ఎన్నో డిఫరెంట్ అయిన వేస్లో వస్తాయి. సరేనా? అంతే, అంతవరకు నా పని. అలానే కొన్ని విషయాలు చెప్తాను ఎలా సంపాదించుకోవాలి నాకు తెలిసినాయి. సరేనా? అంతేగాని జాబ్స్ ఇప్పియాలి అవన్నీ నా వల్ల కాదు కదండి. అందుకని ఇది సేవింగ్స్ వీడియోకే ఈ ఛానల్. సరేనా? ఇలా కనుక మనం చేసినట్లయితే జాగ్రత్త చేసుకుంటాం. అప్పుడు మన టార్గెట్ అక్కడ 1 lakh రూపీస్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఎలా పడితే అలా ఖర్చు పెడితే, ఇన్ని రోజులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేశాము మనీని అని చెప్పి, ఇంకా మీరు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వన్స్ ఒకసారి కనుక మీరు ఆ 1 lakh రూపీస్ని చూసారనుకో, ఆహా ఇన్ని రోజులు మనం ఎంత మనీని మిస్ చేసామే, సరిగ్గా ప్రాపర్గా మనీని ఖర్చు పెట్టకుండా వేస్ట్ చేసామని చెప్పి మళ్ళీ 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 సేవ్ చేస్తారండి.
సమ్మర్ వచ్చేసిందండి. చూడండి ఎలా స్వెట్ అవుతుందో. నైట్‌లో గూడా గాలి లేదు. ఇంకొక విషయం వచ్చి పిల్లలకు గూడా సేవింగ్స్ చేయడం తప్పకుండా నేర్పించండి. వాళ్ళకి ఒక చిన్న చిన్న ఉండీలు కొనియండి. వాళ్ళేస్తారు. ఈరోజు కూరగాయలు అమ్మేవాళ్ళు రాలేదండి. సరే అని నేను పక్కనున్న షాప్‌లోకెళ్ళి తెచ్చుకుందామని వెళ్తున్నప్పుడు ఒక పాప ఏడుస్తూ ఉందండి. ఫోర్త్ చదువుతుందా ఏమో తెలీదు. ఫోర్త్ అలానే ఉంటది. ఏడుస్తుంది. ఆ పాప చుట్టూతా కొంతమంది నుంచొనున్నారు. ఏడవక ఏమైందని చూస్తే ఆ షాప్ ముందే కూర్చొని ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఒక లిస్ట్ ఇచ్చి తీసుకురమ్మందంటండి. కొంచెం సామాను. సరే అని తీసుకుందంట. అవన్నీ నువ్వు కరెక్ట్‌గా తెస్తే నీకు ₹10 చెప్పిందంట వాళ్ళమ్మ. సరే అని అన్నీ తీసుకొని ₹10 కాయిన్ పెట్టుకొని చేతిలో ఇలా బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉందంట. ఫస్టే తీసేసుకుంది ₹10 చేంజ్‌లో నుంచి. వెళ్ళేటప్పుడు ఎక్కడో పడిపోయిందంట అండి. ఇంటికెళ్ళి చూస్తే లేదంట. అది వెతకడానికొచ్చి అక్కడ దొరకలేదని చెప్పి కూర్చొని పెద్దగా ఏడుస్తుందండి ఆ పాప. ఇంక అప్పుడు ఒకతను అంటున్నాడు, "అమ్మ ₹10 కదా నేనిస్తాను ఏడవకురా" అంటంటే, "లేదు నా ₹10 నాకు గావాలి. మీరిచ్చేది నాకొద్దంటుంది." ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నా ₹10 కంటే చెప్తుందనమాట అండి. చూడండి పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు. అన్న ఉన్నాడంట తనకి. ఇద్దరికి చెరొక ఉండి కొనిచ్చారంట చెప్తుంది. మా అన్న నాకంటే ఇప్పుడు నేను ₹10 పోగొట్టుకున్నాను గదా! మా అన్న ఈరోజు ఏసేసాడు ₹10 నాకంటే ఎక్కువ దాచిపెడతాడు. అప్పుడు నేను నా అమౌంట్ వచ్చి తగ్గిపోయిద్ది ఈరోజు నేను ఎయ్యకపోతే. ఇద్దరికి పేరెంట్స్ ఇస్తారంటండి. మీ అమౌంట్ మీరు జేసుకోండి. వాళ్ళకి సైకిల్ గావాలంట ఇద్దరికి చెరొక సైకిలు. మీరు జేసుకోండి. పోగయిన తర్వాత సైకిల్ కొనిస్తాం అన్నారంట. ఇప్పుడు తక్కువైపోయిద్దంట అమౌంట్. అందుకని ఏడుస్తుంది. ఇప్పుడు నేనెలా నాకు ₹10 తగ్గిపోయిందే, మా అన్నకి పెరిగిపోయిందే, నేను వెనకబడిపోతానే, నాకు లేట్ అయిద్ది. ఆ అమౌంట్ రాకపోతే లేట్ అయిద్దంట. మళ్ళీ దాచిపెట్టాలంట. అప్పుడు అన్నకు మాత్రం సైకిల్ వచ్చిద్ది. నాకు రాదని ఏడుస్తుంది ఆ పాప ఇన్నోసెంట్‌గా. తర్వాత ఎంతసేపటికి రాలేదని వాళ్ళ నాన్న ఎతుక్కుంటూ వచ్చారు. చూస్తే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంక వాళ్ళ నాన్న "ఏమ్మా ₹10కి పోయి ఇలా ఏడుస్తున్నావు? ఇంతమంది చూస్తున్నారు అసహ్యంగా లేదా? లే నేనిస్తాను" అని చెప్పేసి వాళ్ళ నాన్న ₹10కి ₹20 ఇచ్చేసారండి. తీసుకొని ఇంకెళ్ళింది. వెతుకుతుందనమాట. చూడండి చిన్నపిల్లలు కూడా ఎంత జాగ్రత్తగా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా! ఇలా సేవింగ్స్ అనేది వన్స్ గనక మనం స్టార్ట్ చేసినట్లయితే ఇలా సేవ్ చేస్తూ ఉంటాము. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు ఉండిలోనే సేవ్ చేస్తారు. వాళ్ళకొక పాప. ఆ పాప కూడా ఇప్పుడు జాబ్‌కెళ్తుందండి. వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలానే సేవ్ చేస్తారు. మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఏమంటే ఎవ్రీ మంత్ శాలరీ తీస్తారు. ఇద్దరు మంచిగా తీస్తారు కదా! తీయగానే అన్నిటికి సేవింగ్స్ వాళ్ళేదేదో ఇన్వెస్ట్ చేస్తారు. అవన్నీ పెట్టుకుంటారు. గోల్డ్ చిట్టు కడతారు. అవన్నీ పెట్టేసి ఇంటి ఖర్చులకని ఇంత తీసుకుంటారండి. వీళ్ళు రోజు ఆఫీస్‌కి వెళ్ళడానికి ఖర్చులు అవన్నీ తీసి పెడతారు. వీళ్ళకి ఫస్ట్ నుంచి హుండీ సేవింగ్స్ అనేది అలవాటనమాట వైఫ్ అండ్ హస్బెండ్‌కి. ఒక పెద్ద హుండీ పెట్టుకొని అందులో వేస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఇంటి ఖర్చులకని ఓ 20నో, 25 తీశారనుకోండి అన్నీ ఖర్చు పెట్టకుండా గ్రాసరీస్ కింద, వెజిటబుల్స్ కింద ఇలా మనం తీసి పెట్టుకుంటాం కదా! అన్నీ తీసి పెట్టుకోగా వాళ్ళకి దగ్గర దగ్గర 5,000-7,000 రూపీస్ మిగిలిద్దంటండి. అది తీసుకెళ్ళి బ్యాంక్‌లో వేయొచ్చు కదా! లేకపోతే పర్స్‌లో పెట్టుకోవచ్చు కదా! అని మనం అనుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? పర్స్‌లో ఉంటే ఊరుకుంటామా? ఊరుకోం. ఏదన్నా ఖర్చు పుట్టుకొస్తది. లేకపోతే ఫోన్‌లోనే ఏదన్నా చూసామనుకోండి, శారీస్ బాగున్నాయి అనుకోండి ఆన్‌లైన్‌లో. ఇది పెట్టుకుంటే బాగుంటదే అని పెట్టుకుంటాం. లేకపోతే ఏమన్నా వస్తే కొనాలనిపించింది. ఇలా ఎంత కంట్రోల్‌లో ఉన్నా కూడా పర్స్‌లో ఉంటే ఖాళీ అయిపోతది. బ్యాంక్‌లో ఉన్నా కూడా ఏదన్నా వచ్చిందనుకోండి, తీసుకోవచ్చులే అని తీసుకుంటాం. ఇదే హుండీలో అయితే హుండీలో నుంచి మనం తీయలేం. పగలగొడితేనే తీయగలం. పగలగొడతారా? పగలగొట్టరు. ఇప్పుడు వీళ్ళకి పగలగొట్టాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు. అందువల్ల వీళ్ళేం చేస్తారంటే అన్నీ పోగా ₹7,000 5,000లో దాన్ని తీసి హుండీలేస్తారండి ఎవ్రీ మంత్. ఇది విడి సేవింగ్ అనమాట వీళ్ళకి. అలానే ప్రతిరోజు ఆఫీస్‌కెళ్ళొచ్చేటప్పుడు వాళ్ళకయి మిగులుతాయి కదా చేంజ్ అవి. అది విడిగా ఒక హుండీ పెట్టుకొని వేస్తారు. వెయ్యగానే ఇదే వీళ్ళకి 1,00,000 పైనే అయిద్దంటండి. వీళ్ళు గోల్డ్ చిట్టు కడుతున్నారు కదా! ఆ చిట్టుకు కట్టేటప్పుడు ఇప్పుడు మనం 5 సవర్లంటే 5 సవర్లే తీసుకోం కదా! ఒక అర సవర ఎక్కువ ఉండొచ్చు. తక్కువ తీసుకోరు. ఎక్కువే తీసుకుంటారు. ఎక్కువ ఉండొచ్చు. అప్పుడేం చేస్తాం మనం? ఈ మనీ యూజ్ అయిద్ది కదా! అలా సేవ్ చేసి ఆ మనీతో ఏదన్నా తీసుకుంటారండి. చూడండి ఎన్ని విధాలుగా సేవింగ్స్ చేస్తున్నారు. మనకు తెలియక మనం కూర్చుంటున్నాము. ఇలా ఒక్కొక్కళ్ళు సంపాదించే వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు. సంపాదించని వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ ఉండాలండి. గోల్ ఉంటేనే మనం తొందరగా అక్కడికి వెళ్ళి చేరగలము. లేకపోతే చూసుకోవచ్చులే, చూసుకోవచ్చులే అని ఒకరోజు ఏస్తాం, ఒకరోజే వెయ్యం.
ఇలా మీరు కూడా ఫిక్స్ అవ్వండి. ఏదో గోల్ ఫిక్స్ చేసుకోండి. ఒక అమౌంట్ మీ కళ్ళ ముందు ఉండాలి. ఇంత అమౌంట్ మనం దాచిపెట్టాలి ఇన్ని రోజులని చేసినట్లయితే ఉండిని మనం తక్కువ అంచనా వేయకూడదండి. మన కళ్ళకు కనిపించకుండా బోల్డ్ మనీ సేవ్ అయ్యిద్ది. నాకు లాస్ట్ మంత్ చూసారా ఎంత అయింది? చేంజ్ మాత్రం 10 రూపీస్ 5 రూపీస్ మాత్రం 20 తక్కువగా ఉందిలేండి. 5 రూపీ 10 రూపీనే ఎక్కువగా ఉంది. 30,000 వరకు ఉంది నాకు. ఉంది కదా, దానివల్ల ఒక 4 గ్రామ్స్ గోల్డ్ వచ్చింది. ఇంకొంత చేంజ్ ఉంది నా దగ్గర. అలా మీరు విడివిడిగా చేంజ్ కోటి పెట్టుకోండి, నోట్లు కోటి పెట్టుకోండి. ఎలా అయినా సరే మనం 1 lakh దానిపైనే దాచిపెట్టాలి కానీ కింద దాచిపెట్టకూడదని చెప్పి మీరు ట్రై చేయండి. తప్పకుండా 1 yearలో మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను నిన్న మొన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, పెడతాను చూడండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సరేనా? కొంచెం వ్యూస్ పెరగాలి. సరేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబర్స్ వచ్చారు 10,000. నేను అనుకుంది జరిగింది, చాలా హ్యాపీ. కొంతమందికి ల్యాక్స్లో ఉంటారు. నేను ఇంతవరకు ఎదురు చూసాను. ఇక నుంచి వచ్చేది అది మీ ఇష్టం, చేసుకోండి. ఇంతవరకు అయినా రావాలి. నేను ఛానల్ని స్టార్ట్ చేసినందుకని నేను ఎదురు చూసిన దానికి చేరాను. అదంతా మీ వల్లనే. ఎప్పటికీ చెప్తాను, మాటను మార్చను నేను. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా అన్నీ చేయనండి. ఎప్పుడు ఒకేలానే ఉంటాను. ఇదంతా మీ వల్లనే కారణం. అందుకని చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలానే నేను యూట్యూబ్లో వీడియో వరకే నాది, మిగిలినంత మా అమ్మాయిదేనండి. తనే నాకు బ్యాక్ బోన్ అనమాట. అన్నీ చేసి పెడుతుంది పాప. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకంటే తనకే వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, అవన్నీ చేసి పెట్టిద్దండి. టైటిల్ పెట్టడం కానీ మిగిలిన వర్క్ అంతా తను లేకపోతే ఈరోజు నేను యూట్యూబ్ ముందు కనిపించను. తనే స్టార్ట్ చేసి ఇచ్చింది. స్టార్టింగ్లో ఇలా వీడియోస్ పెట్టాలని అన్నీ చెప్పేది. నాకు తెలియనప్పుడు అంతా తనకేనండి క్రెడిట్ అంతా. మీరిద్దరే నేను ఇంత దూరం రావడానికి కారణం. అందుకని ఎన్నిసార్లు అయినా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచిగా వ్యూస్ వచ్చేలా చూడండి. అలానే సెకండ్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నా, దానికి కొంచెం సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.